వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్లో 2012లో తప్పిపోయిన ఒక హిందూ యువతి 14 ఏళ్ల తర్వాత అంటే మార్చ్ 2026లో రక్షించబడిన ఉదాంతం తీవ్ర సంచలనం సృష్టిస్తుంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్ని ఈ వీడియో ద్వారా నేను మీకు అందిస్తా. ఆ అమ్మాయి హిందూ అమ్మాయి 2012లో అలీగఢ్లోని కళ్యాణ్ కరోటి ఇన్స్టిట్యూట్లో చదువుకునేది. ఆ సమయంలో మున్నా అన్సారీ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అతని గుర్తింపు మార్చేసి ఒక హిందూ పేరుతో ఆమెకు పరిచయం అయ్యాడు. ఒకరోజు ఆమె కాలేజీకి వెళ్తుండగా అతను ఆమెను కిడ్నాప్ చేసి బీహార్లోని కిషన్ గంజ్కు తీసుకెళ్లాడు. గత 14 ఏళ్లుగా ఆమెను బంధించుంచి అనేక రకాలుగా హింసించాడు. బాధితురాలు ఆరోపిస్తోంది. ఇటీవల ఆమె అతి కష్టం మీద ఫేస్బుక్ మెసెంజర్ ద్వారా సుప్రీంకోర్టు న్యాయవాది డాక్టర్ ఏపీ సింగ్ మరియు మహారాణా ప్రతాప్ సేన జాతీయ అధ్యక్షుడు రాజ్వర్ధన్ సింగ్ లను సంప్రదించగలిగింది. వారి సహాయంతో మధుర పోలీసులు ఆమెను మార్చి 6, 2026న సురక్షితంగా రక్షించారు. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆమె మున్నా అన్సారీపై దిగ్భ్రాంతికరమైన విషయాలను వెల్లడించింది. తనను బలవంతంగా ఇస్లాంలోకి మార్చడానికి ప్రయత్నించారని, నిరాకరిస్తే తీవ్రంగా కొట్టేవాడని పేర్కొంది. తన మెడలోని శ్రీరాముడి లాకెట్ పగలగొట్టి బలవంతంగా బీఫ్ తినిపించాడని ఆరోపించింది. తనకు డ్రగ్స్ ఇచ్చి అనేక సార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని, డ్రగ్స్ ట్రాఫికింగ్ లో కూడా తనను దించాలని చూశాడని తెలిపింది. ఎంత దారుణం! అందుకే స్నేహం చేసేటప్పుడు జరభద్రం. వాడేదో పేరు చెప్పి మాయమాటలు చెప్పంగానే స్నేహం చేయకండి. ఇలాంటి మొదలష్ట పోలి సమాజంలో చాలా మంది ఉన్నారు. మున్నా అన్సారీ లాంటి వాళ్ళు. మధురలోని గోవింద్ నగర్ పోలీస్ స్టేషన్ లో మున్నా అన్సారీపై కిడ్నాప్, అత్యాచారం, బలవంతపు మత మార్పిడి మరియు శారీరక హింస వంటి సెక్షన్ల కింద కేసు నమోదైంది. 14 ఏళ్ల సుధీర నరకం తర్వాత బయటపడిన ఆ యువతి తనకు న్యాయం జరగాలని, నిందితుడికి కఠిన శిక్ష పడాలని కోరుతుంది. తను తిరిగి హిందూ ధర్మంలోకి వస్తానని ప్రకటించింది. దీనికి సంబంధించిన చాలా ప్రముఖ వార్తాపత్రికల్లో కూడా వార్తలు వచ్చాయి. డీటెయిల్డ్ గా మీరు చదవండి. ఏదేమైనా అమ్మాయి ధైర్యానికి మెచ్చుకోవచ్చు. 14 సంవత్సరాలు అయినా కూడా నా జీవితం అయిపోయింది అనకుండా పోరాడి సుప్రీంకోర్టు జడ్జి, అలాగే జాతీయ హిందూ సంఘాలకు సంబంధించి వాళ్ళని ఎలాగైనా మెసెంజర్ ద్వారా కలుసుకొని ప్రయత్నం చేసి తనకు జరిగిన దారుణం గురించి చెప్పి బయటపడి ఆ మూర్ఖత్వాన్ని, మతోన్మాదాన్ని సమాజానికి తెలియజేస్తూ వాడికి శిక్ష పడాలని కోరుకుంటుంది. ఆ అమ్మాయికి నిజంగా సెల్యూట్. వాడిని మాత్రం అస్సలు వదిలిపెట్టద్దు. వాడిని అస్సలు వదిలిపెట్టద్దు. కఠినమైన శిక్ష. నా దృష్టిలో అయితే ఇలాంటి వాళ్ళకు ఉరి శిక్ష వేసినా కూడా తక్కువే. 14 ఏళ్ళు ఒక అమ్మాయికి నరకం చూపించాడు, డ్రగ్స్ అలవాటు చేశాడు, దాష్టికం చేశాడు అంటే ఇంతకంటే దారుణం ఇంకొకటి ఉండదు. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. మోర్ వీడియోస్ కోసం రోజు చెప్తుందేనండి ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్. ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి. ఈ 3 మన ఛానల్స్ ఏనండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్ కి ఈ రోజు మీరు అందించే చేయూత చాలా చాలా అవసరం. 1 నుంచి 10వ తారీఖు వరకు చాలా క్లిష్ట సమయం. శాలరీస్, రెంట్, మెయింటెనెన్స్ ఇవన్నీ కట్టాల్సి ఉంటుంది. మీరు అందించే చేయూతతో మాత్రమే ఇవన్నీ సాధ్యమవుతాయి. దయచేసి తప్పకుండా ఆర్ వాయిస్ కి ఆర్థికంగా మీకు తోచిన సహాయాన్ని అందించండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.